చేతికి రాదు. గిలగిల కొట్టుకున్నా కూడా ఇంకో 4 సంవత్సరాలు ఎలక్షన్ల వరకు ఆగాలి. అప్పటికైనా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి. అప్పుడు నమ్మినప్పుడు నీకు ఓటేసినప్పుడు నీకు మెజారిటీ వచ్చినప్పుడు కానీ అది అప్పటికి నువ్వైతావా మీ చెల్లైతావా అనే పోటీ కూడా మొదలవుతుంది. కాబట్టి అంత ఈజీగా నువ్వు ఇప్పుడు మాట్లాడితే లటుక్కున పోయి నువ్వు సీఎం కుర్చీలో కూర్చునే పరిస్థితి కాదు. అది ఆలోచించుకో. ఏదో మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 5 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనను చూసి ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా, మిమ్మల్ని రెండోసారి నమ్మారు. మొదటిసారి మీరు మోసం చేసినా కూడా రెండోసారి కూడా నమ్మారు మళ్ళీ ఏదో చేస్తారని. కానీ రెండోసారికి మీ నిజస్వరూపం తెలిసి మూడోసారి మిమ్మల్ని ఓడగొట్టారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా మమ్మల్ని రెండోసారి గెలిపిస్తారు. మరి అప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. కాబట్టి మేము 10 నెలలు అంటే సంవత్సరం కాకముందే ఇంత పిచ్చిలేసి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికి కూడా నువ్వు గెలుస్తావనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా. ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు మాకెంత దూరమో మా ఇల్లు మీకంతే దూరం. మీరు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మొన్న మా సీఎం గారు మాట్లాడితే ఇదేం భాష అని చెప్పేసి దాని మీద తన పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ తోటి ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెట్టిస్తున్నారు. నేను ఒక్కటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే ఈ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి తల్లులు లేరా, వాళ్ళకి చెల్లెళ్ళు లేరా, వాళ్ళకి భార్యలు లేరా, వాళ్ళకి అక్కలు లేరా, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీరు పైసల కోసం ఎంతకైనా దిగజారుతారా? ఈరోజు కేటీఆర్ పైసలు ఇచ్చినంత మాత్రాన ఒక మంచి చెడు ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా యూకే నుంచి కొంతమంది, యుఎస్ నుంచి కొంతమంది ఈ విధంగా వాళ్ళు అదే పనిగా కామెంట్స్ పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. నిజంగా మీ భవిష్యత్తును మీరు మీ చేతులతో సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఒకటే యూట్యూబర్స్కి చెప్తా ఉన్నాను, ఒక పరిమితి పెట్టుకొని మీరు కామెంట్స్ రాస్తే బాగుంటుంది. మరి పరిమితి దాటి రాయడం వలన అది చాలా దిగజారుడు రాజకీయంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి ఈరోజు ఆ పెయిడ్ ఛానల్స్ ద్వారా అన్నీ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ఒక్కటి కూడా చూపెట్టకుండా మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన వాటిల్లో నిలబడని హామీలు చాలా ఉన్నాయి. ఆ లిస్టు చదవాలంటే మాకు ఒక గంట పడుతుంది. మరి అవి మాట్లాడట్లేదు. మేము అమలు చేసిన హామీల గురించి మాట్లాడట్లేదు. 1-2 ఏవో హామీలు అయితే ఇంకా ఇవ్వలేదో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇంకా 4 ఏళ్ళ సమయం ఉన్నది. మేము 4 సంవత్సరాల్లో చేయకపోతే ఎలక్షన్లప్పుడు మీరు చెప్పండి ఈ హామీలు ఇవ్వలేదు వీళ్ళకి ఓటేయద్దు అని చెప్పి అప్పుడు చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ లేదు. ఎందుకంటే మీరు చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ మీదే, అందుకే మిమ్మల్ని తరిమి కొట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ వచ్చి డిక్లరేషన్లు చేశారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని మరి బాధ్యతగా తీసుకొని ఈరోజు బీసీ కులగణన కూడా మా తెలంగాణలోనే మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ. ఆ రోజు ఇందిరమ్మ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. కాబట్టి మీతోటి వేలెత్తి చూపించుకునే అవసరం మాకు లేదు. మాకు ప్రజలకి ఏం చేయాలో, నష్టపోయే వారికి ఏం చేయాలో, కష్టపడే వారికి ఏం చేయాలో మా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి ఇక ముందు ఏమైనా మంచి సలహాలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. సూచనలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. అంతే తప్పితే లేనిపోని ఆరోపణలు మా మీద వేసి మమ్మల్ని ప్రజల్లో బట్టగాల్చి మీద వేసేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం ఊరుకునే లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆన్ రికార్డు ఉంటుంది. ప్రతి మాట మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రతి మాట మీద కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రతి